అందరికీ వందనములు. దేవుని నామమునకు స్తోత్రములు. ఎలా ఉన్నారండి? బాగున్నారా? మంచిది. ఇంకా వాక్యంలోకి వెళ్దామా? నేటి మన ధ్యానాంశము మోకాళ్ళ ప్రార్థన. మోకాళ్ళ ప్రార్థన. మార్కు సువార్త 1:40-41. ఒక కుష్ఠరోగి ఆయన యొద్దకు వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళుని, నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవని ఆయనతో చెప్పి ఆయన్ను వేడుకొనగా, ఆయన కనికరపడి చెయ్యి చాపి వానిని ముట్టి, నాకిష్టమే, నీవు శుద్ధుడు కమ్మని వానితో చెప్పాను. ఇక్కడ ఒక కుష్ఠరోగి ఆయన మోకాళ్ళుని ప్రార్థించాడు. మోకాళ్ళుని ఏసై దగ్గరికి వచ్చి మోకాళ్ళుని, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధిని చేయమని ప్రార్థించాడు. మోకాళ్ళుని కానీ ఏసైకి కనికరం కలిగి నాకు ఇష్టమే, నువ్వు శుద్ధిని కమ్ము అని చెయ్యి చాచి పట్టుకొని, నాకు ఇష్టమే, నువ్వు శుద్ధుడు కమ్ము అని మాట్లాడారు. ఎంత జాలి చూడండి. మోకాళ్ళు అనగానే ఏసైకి కనికరం కలిగింది ఆయన మీద. మోకాళ్ళ ప్రార్థనకున్న శక్తి ఈ లోకంలో ఏ ప్రార్థనకి లేదమ్మా. మోకాళ్ళ ప్రార్థన శక్తి చాలా ఉన్నతమైన ప్రార్థనా శక్తి. అయితే బైబిల్లో ప్రార్థనలో మోకాళ్ళుని ప్రార్థన చేసిన వాళ్ళు ఎవరెవరు ఉన్నారో చూద్దాం. దానియేలు. మొదటిగా దానియేలు. ఈయన రోజుకు ముమ్మారు ప్రార్థించేవాళ్ళు. ఎన్నిసార్లు? ముమ్మారు ప్రార్థించేవాళ్ళు. ముమ్మారు మోకాళ్ళ మీద ఉండి ప్రార్థించేవాడు. అందుకే ఈయన చాలా గొప్ప భక్తుడై ఉన్నాడు. ఈయన 85 సంవత్సరాల వయసు అప్పుడు కూడా మోకాళ్ళ ప్రార్థన చేసేవాడంటండి. ఆయనకి ఎంత ఓపిక చూడండి. దేవుని కంటే భయము భక్తి ఉన్న వాళ్ళకి యేసయ్య మోకాళ్ళ ప్రార్థన చేపిస్తాడు. మోకాళ్ళ ప్రార్థన చేసిన వాళ్ళకి ఎంతో గొప్ప విజయం ఉందండి. మన జీవితంలో ఎవరైతే దేవుని సన్నిధిలో మోకాళ్ళ ప్రార్థన చేస్తారో వాళ్ళు వేరే మనుషుల దగ్గర ఎవరి మోకాళ్ళ ప్రార్థన చేసిన వాళ్ళు ఎవరి కోసము అవసరం లేదు. ఎవరి దగ్గరికి వెళ్ళి బతిలాడవలసిన అవసరం వాళ్ళకి ఉండదు. ఎందుకంటే మోకాళ్ళ ప్రార్థన చేసిన ప్రార్థన విని యేసయ్య వెంటనే జవాబిస్తాడు. మనం ఒకరి దగ్గరికి వెళ్ళి అడిగి బతిమాలుకోవాల్సిన అవసరము ఉండదు. మోకాళ్ళ ప్రార్థనకున్న శక్తి అది. మన జీవితంలో ఎవరైతే దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థిస్తారో వాళ్ళు ఏ విషయంలో కూడా ఒకరిని బతిమాలుకోవాల్సిన అవసరం వాళ్ళకి ఉండదు. తర్వాత సాతాను లేదా అపవాదిని ఎదిరించాలంటే మోకాళ్ళ ప్రార్థన ఎంతో అవసరం. సాతాన్ని భయపడేది మోకాళ్ళ ప్రార్థనకి భయపడుతుంది. ఇక్కడ లూకాసు వార్త 22:41-43లో యేసయ్య కూడా మోకాళ్ళ ప్రార్థన చేశారు. యేసయ్య ఎప్పుడు చేసినా మోకాళ్ళ ప్రార్థన చేసేవాళ్ళు. యేసయ్య మనకి ప్రతి విషయంలో కూడా మాదిరిగా ఉన్నారు. ఇక్కడ ప్రార్థన చేసే విషయంలో కూడా మోకాళ్ళ ప్రార్థన చేసి మనకి మాదిరిగా యేసయ్య మిగిలారు. చూడండమ్మా, యేసయ్య కూడా మోకాళ్ళ ప్రార్థన చేసేవారు. వారి యొద్ద నుండి రాతివేతి దూరం వెళ్ళి మోకాళ్ళుని, తండ్రి, ఈ గిన్నె నా యొద్ద నుండి నీ చిత్తమైతే తొలగించుము, ఆయనను నా ఇష్టము కాదు, నీ చిత్తమే సిద్ధించును గాక అని ప్రార్థించారు. యేసయ్య ఏమని ప్రార్థించాడు? రాతి దూరం అంతా, రాతివేతి అంత దూరం వెళ్ళి అక్కడ మోకాళ్ళుని, తండ్రి, నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించు, ఆయనను నీ చిత్తమే సిద్ధించును గాక అని ప్రార్థించినప్పుడు ఒక దేవదూత వచ్చి ఆయన్ని బలపరచడం జరుగుతుంది. మోకాళ్ళ ప్రార్థనకి ఉన్న శక్తి అది. పరలోకం నుంచి దేవదూత వచ్చి యేసయ్యని బలపరచడం జరుగుతుంది. ఇంకా తర్వాత ఎవరు మోకాళ్ళ ప్రార్థన చేశారంటే, ఎలియాజరు తాను మోకరించటమే కాకుండా తన ఒంటెలను కూడా మోకరింపచేశాడు. ఒంటెలను కూడా మోకరింపచేసి ఇలాగ ప్రార్థించాడు. 24:11 ఆదికాండము 24:11. సాయంకాలం ముందు స్త్రీలు నీళ్లు చేదుకొని వచ్చు వేళకు ఆ ఊరి బయటనున్న నీళ్ల బావి యొద్ద తన ఒంటెలను మోకరింపచేసి ఇట్లనెను. ఒంటెలను మోకరింపచేసి ఏమని ప్రార్థిస్తున్నాడు చూడండమ్మా. నా యజమానుడు అబ్రహాము దేవుడైన యెహోవా, నేను వచ్చిన కార్యమును త్వరలో సఫలం చేసి నా యజమానుడు అబ్రహాం మీద అనుగ్రహము చూపుము, చిత్తగించుము. నేను ఈ నీళ్ల ఊట యొద్ద నిలుచుచున్నాను. ఈ ఊరి వారి పిల్లలు నీళ్లు చేదుకుంటకు వచ్చుచున్నారు. కాబట్టి నేను త్రాగునట్లు నీవు దయచేసి నీ కడవను వంచుమని నేను చెప్పగా, నీవు త్రాగుము, నీ ఒంటెలకును నీళ్లు పెట్టుమని
పెట్టెదనని ఏ చిన్నది చొప్పును ఆమెయే నీ సేవకుడైన ఇస్సాకు కొరకు నియమించినదై ఉండును గాక. అందువలన నీవు నా యజమానుని మీద అనుగ్రహం చూపితవని తెలుసుకొందునని అనెను. ఇలాగ ప్రార్థించాడు. ఏమని ప్రార్థించాడు? నా యజమానుడు కుమారుడైన ఇస్సాకుకు భార్య కావాలంటే నేను ప్రార్థిస్తున్నది ఏంటంటే, ఎవరైతే నీళ్లు చేదుకోవడానికి వస్తారో, ఆడపిల్లలు వస్తున్నారు ఇక్కడికి, నేను ఎవరైనా నాకు నీళ్లు పోయమని అడిగినప్పుడు ఆమె నీవు తాగుము, నీ ఒంటెలకు కూడా నీళ్లు పోసేదినని ఎవరంటారో ఆ అమ్మాయి నా యజమానుడికి భారీగా వస్తుంది అని నేను భావిస్తున్నానని ప్రార్థన చేస్తాడు. ఆ రీతిగా ప్రార్థన చేసుకున్నప్పుడు అక్కడ పిల్లలందరూ వస్తారు నీళ్లు తోడటానికి. రిబ్కాని ఈయన నీళ్లు అడుగుతాడు. నీళ్లు పోస్తూ ఆమె అంటది, నువ్వు తాగుము, నీ ఒంటెలకు కూడా నీళ్లు పోసేదను అని రిబ్కా అంటుంది. దాంతో ఆ రిబ్కానే ఆయన ఇస్సాకుకి భార్య అని నిర్ణయించుకొని వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆమెని భార్యగా తీసుకొని రావడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ ఎలియాజరు ఇస్సాకు వివాహం కోసం ఒంటెలను కూడా మోకరింపజేసి ప్రార్థించాడు. మరి యవనస్తులారా, మీరు కూడా మీ ప్రార్థన కోసం, మీ పెళ్లి కోసం మోకాళ్ళుని ప్రార్థించండి అమ్మ, మంచి భాగస్వాములు రావాలని. ఎందుకంటే ఈ లోకంలో సాతాను అపవాది ఎవరిని మృంగుదునా అని చూస్తుంది. కాబట్టి మీరు సాతాను అపవాది చేతిలో పడకుండా ఉండాలి మీ యవ్వన కాలంలో. అంటే మీరు మీ వివాహం కోసం మోకాళ్ళుని ప్రార్థించండి. తర్వాత యేసయ్య శిష్యులు ఇంకా ఎవరు మోకాళ్ళుని ప్రార్థించారంటే, యేసయ్య శిష్యులు, యేసుప్రభు శిష్యులు మోకాళ్ళ ప్రార్థన చేశారు. యేసుప్రభు శిష్యులు మోకాళ్ళ ప్రార్థన చేశారు. వాళ్ళల్లో మోకాళ్ళ ప్రార్థన చేసి వాళ్ళు ప్రపంచాన్ని తల్లకిందులు చేశారు యేసుప్రభు శిష్యులు. వాళ్ళలో తోమా అనబడే శిష్యుడు భారతదేశానికి రావడం జరుగుతుంది. భారతదేశానికి వచ్చి ఆయన భారతదేశంలో పరిచయం చేసే సమయంలో ఆయన హతసాక్షిగా మారడం జరుగుతుంది. ఆ హతసాక్షిగా మారేటప్పుడు కూడా ఆయన మోకాళ్ళుని చనిపోవడం జరుగుతుంది. మోకాళ్ళ మీద ఉండి చనిపోవడం జరుగుతుంది. అంటే ఆయన ఎంత విశ్వాసంతో చిన్నప్పటి నుండి మోకాళ్ళ ప్రార్థన చేశాడో అర్థమవుతుంది కదా. మోకాళ్ళ ప్రార్థనకు ఉన్న శక్తి ఎవరికీ లేదు. ఒకవేళ నీకు అలవాటు లేకపోతే మోకాళ్ళ ప్రార్థన ఈ క్షణమే అలవాటు చేసుకో బిడ్డ. నీకు కనీసం రోజుకి 20 నిమిషాలైనా మోకాళ్ళ ప్రార్థన చేయటం అలవాటు చేసుకోండమ్మా. ఇంతవరకు అలవాటు లేని వాళ్ళు ఈ రోజే స్టార్ట్ చేయండి మోకాళ్ళ ప్రార్థన. మోకాళ్ళ ప్రార్థనకున్న గొప్ప విజయము ఇంకా ఏ విజయానికి లేదు. మనకున్న యుద్ధానికి, ఏ యుద్ధమైనా సరే మోకాళ్ళ ప్రార్థనతో యుద్ధం జయించవచ్చమ్మా. సాతాను అంధకార చీకటి శక్తుల్ని జయించాలంటే మోకాళ్ళ ప్రార్థన అవసరం. మోకాళ్ళ ప్రార్థన అవసరమమ్మా. మోకాళ్ళ ప్రార్థన చేసి నీ యొక్క జీవితంలో గొప్ప విజయాన్ని సాధించమ్మా. చదువుకునే విద్యార్థివా నువ్వు, నీ చదువులో ఉన్నత శిఖరాలను అధిరోహించాలంటే మోకాళ్ళ ప్రార్థన చేయమ్మా. యవ్వన కాలంలో వివాహం కోసం వెయిట్ చేస్తున్నావా, మోకాళ్ళ ప్రార్థన చేయమ్మా. ఏదైనా అప్పుల బాధల్లో ఉన్నావా, మోకాళ్ళ ప్రార్థన చేసి విజయాన్ని సాధించమ్మా. నీ ఏదైనా రోగంతో పడి ఉన్నావా, ఏ రోగమైనా కానీ అమ్మ ప్రార్థన చేయి, మోకాళ్ళ ప్రార్థన చేయి, దేవుడు విజయాన్ని ఇస్తాడు. ఇంకా ఎలాంటి సమస్యలో ఉన్నా నువ్వు మోకాళ్ళ ప్రార్థన చేయమ్మా. మీకు మోకాళ్ళ ప్రార్థన చేసి విజయాన్ని సాధించుకోవచ్చు. నేను నా జీవితంలో ప్రతి విషయంలో మోకాళ్ళ ప్రార్థన చేసి విజయాన్ని సాధించానమ్మా. నాకు మోకాళ్ళ నొప్పులు ఉండేవి. మోకాళ్ళ ప్రార్థన చేసుకోవడంతో మోకాళ్ళ నొప్పులు కూడా పోయినాయి. సో మోకాళ్ళ ప్రార్థన వలన అనేకమైన విజయాలు సాధించడమే కాక మోకాళ్ళ నొప్పులు కూడా నాకు పోయినాయి. కాబట్టి మీరు మోకాళ్ళ ప్రార్థన నేర్చుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఈ చిన్న వాక్యం దేవుడు దీవించును గాక. మీకు నా వాక్యం ప్రతిరోజు వినాలంటే సబ్స్క్రైబ్ చేసుకోనండి. చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి మిక్కిలి కృపగలిగిన ఘనమైన యేసురాజు మీ పాదములకు స్తుతులు స్తోత్రములు తండ్రి. ఇదిగో ప్రభా, మోకాళ్ళ ప్రార్థన వాక్యం వినిపించారు తండ్రి. 19 నెలల్లో పడి ఫలించినట్లు సహాయం చేయండి ప్రభా. అయ్యా మొలకెత్తినట్టు సహాయం చేయి ప్రభా. ప్రతి ఒక్కరు ప్రభా ఈ రోజు నుండి మోకాళ్ళ ప్రార్థన చేసి నీ దగ్గర నుండి నాయన ఉన్నతమైన శిఖరాలకు అధిరోహించేలాగా విద్యార్థులను ఆశీర్వదించి దీవించండి ప్రభా. అయ్యా ఎవరైతే ఏ అప్పుల బాధల్లో ఉన్నారో వాళ్ళ అప్పులు తీర్చండి ప్రభా. గర్భఫలం కోసం ఎదురు చూస్తున్న వాళ్ళ గర్భఫలం అనుగ్రహించండి ప్రభా. అయ్యా నేను నానా విధాలైన రోగాల చేత బాధపడుచున్న వారిని జ్ఞాపకం చేసుకుని స్వస్థపరచండి ప్రభా. యేసయ్య ఇంకా ఎవరికి ఏ అవసరం ఉన్నదో ప్రతి అవసరాన్ని తీర్చమని, మోకాళ్ళ ప్రార్థన ద్వారా ప్రతి ఒక్కళ్ళు అన్నీ సాధించుకునేలాగా బిడ్డలకు నేర్పించమని మా ప్రభువును ప్రియకుమారుడని యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.